స్వాగతం. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండలోని భద్రకాళి సమేత వీరభద్రుడి కళ్యాణం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణానికి ముందు శంకు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజస్తంభంపై నందీశ్వరుడి చిత్రపటాన్ని ఎగరవేశారు. తర్వాత భంగిమఠం పరమేశ్వరు నేతృత్వంలో అంకురార్పణ బేరీ పూజ నిర్వహించారు. కళ్యాణానికి ముందు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. అనంతరం భద్రకాళి వీరభద్రుడి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాల నడుమ కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. అనంతరం ఆగమ పండితుల ఆధ్వర్యంలో కళ్యాణాన్ని నిర్వహించారు. స్వామివారి కళ్యాణానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాజ్యకళాయై నమః, విద్యాకళాయై నమః, ప్రతిష్టాకళాయై నమః, శానమూర్ధే నమః, అఘోర హృదయాయ నమః, వామదేవగుహ్యాయ నమః, హృదయాయ నమః, కవచాయ నమః, అస్త్రాయ నమః, విష్ణవే నమః, ఈశ్వరాయ నమః, ప్రణవస్య బ్రహ్మ వీరభద్రుడి దర్శనం బ్రహ్మోత్సవంలో కేవలం రాష్ట్రంలోనే సమయం. అందుకే అది ఏమైందట, లోక కళ్యాణార్థం దక్షయాగాన్ని సమర్పిస్తున్నాడట. అందున ఈ యొక్క సతీదేవి ఈశ్వరుడు మోహించి వివాహం చేసుకుంది కదండి. అయినా ఈశ్వరుడు ఏ ఆభరణాలు వేసుకుంటాడట అంటే నాగుపాము మెడలో ఉంటుందట. వాసుకి కంఠభూషణం మెడలో నాగుపాము, అదే విధంగా దక్షయాగం తదనంతరం వీరభద్రుడిని సృష్టిస్తాడు. ఎవరు? ఈశ్వరుడు. ఆ దక్షయాగంలో ఆ దక్ష తీగలగుట్టపల్లిలో ఆర్ఓబి పనులపై అధికారులను ఆరా తీశారు. ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ తీగలగుట్టపల్లిలో ఆర్ఓబి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మార్చ్ నెలాఖరులోపు ఆధునీకరణ పనులను పూర్తయ్యే అవకాశం ఉందని, భూసేకరణలో ఇబ్బందులు ఎదురవుతుందని బండి సంజయ్కి అధికారులు తెలిపారు. దీంతో ఆర్ఓబి అధికారులను పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళు భూసేకరణ సమస్య ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. భూసేకరణ సాకుతో పనులను జాప్యం చేస్తే సహించేది లేదని చెప్పారు బండి. ఆర్ఓబి పనులు పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని, ఆర్ఓబి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకపై దుమ్ము ధూళితో జనం ఇబ్బందులు పడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సేమ్ ప్లాన్ ప్రకారం
ఆగండి మీరు ఆగండి వెనుకకుండా వస్తే మీరు दिख रहा है ना, हम लोग इसी पोजीशन पे సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టేందుకే ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడుల లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. తాజాగా టెక్నాలజీ మేనేజర్ గూగుల్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకే సిద్ధమవుతోంది. ఈ క్రమంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట భేటీ అయ్యారు. విద్య, ఆరోగ్యం కోసం సమగ్ర డిజిటలైజేషన్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకే రాష్ట్రంతో భాగస్వామ్యం కోసం సీఎంతో సమావేశమయ్యారు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్. తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టేందుకే గూగుల్ సిద్ధంగా ఉందని చంద్రశేఖర్ తోట హైదరాబాద్, తెలంగాణ వ్యాప్తంగా గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి రహదారి భద్రత మెరుగు పరచాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రోడ్ భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేయాలని పర్కాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో అగ్రంపాట్ సమ్మక్క సారలమ్మ జాతర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. దగ్గర ఏంటంటే మాకు కొంచెం బ్యూటీ క్లాసెస్ ఒకటి ప్రొవైడ్ లాస్ట్ టైం కొంచెం ఇబ్బంది అయింది సార్. చేసుకుంటూ మీరు పేపర్ లేకపోతే చేసుకుంటూ మీరు పేపర్ లేకపోతే నాన్ ఓవెన్ మెటీరియల్, ఇవి రెండు మెటీరియల్స్ వాడుకొని మైసెల్ఫ్ అండ్ సెకండరీ మీటింగ్ తీసుకుంటున్నాము. లాస్ట్ జాతర కన్నా ఈసారి ఆల్మోస్ట్ స్టేట్ ఎస్టిమేట్స్ ప్రకారం ప్రతి జాతరలో కూడా 10-15% ఎక్సెస్ డివోటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదనంగా ఫీమేల్ డివోటీస్ పర్సంటేజ్ కూడా ఎక్కువ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ HODs, ఆల్ డిపార్ట్మెంట్స్, మీరు అందరూ కూడా ఫస్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ whatever వర్క్స్ మీరు శాంక్షన్ తీసుకొచ్చి ఇమీడియట్గా కంప్లీషన్ కోసం ప్రొసీడ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు చాలా వరకు లాస్ట్ మినిట్ వర్క్స్ కూడా టైమ్లీగా బిఫోర్ దగ్గర ఉన్నాయి. సో ఈరోజు తర్వాత కొంచెం డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ మీరు చూసుకుంటూ ఆడియో వర్గాలు కూర్చొని డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ వర్క్ చేయండి. కొంచెం పేపర్ మీద పెట్టండి. ఆర్డీఓ రోడ్ ఆఫీసర్ కాబట్టి ఆర్డీఓ పేరుతో అన్ని లెటర్స్ కూడా ఏర్పాటు చేయండి. ఎనీథింగ్ హ్యాస్ టు బి డన్, డ్యూటీస్, ఇన్స్పెక్షన్స్, ఆల్ అరేంజ్మెంట్స్.
నేను వచ్చేసాం సార్ కొంచెం ఇబ్బంది అయింది. కొంచెం ఇబ్బంది. Kindly come before 18th February will commit చేశారు. They should also be done within the timeline. Rest all issues. రోజు మల్లికార్జున స్వామి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, హన్మకొండ అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా ఆదేశించారు. ఈ నెల 13 నుంచి మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో క్యూ లైన్లు, టికెట్లు కౌంటర్లు, తాగునీరు, టాయిలెట్స్, వాహన పార్కింగ్, శానిటైజేషన్, విద్యుత్ బందోబస్తు ఏర్పాట్లను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్ని శాఖల ఆఫీసర్లు కోఆర్డినేషన్తో పనిచేసి ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. భక్తులతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సమీపంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ సహకారంతో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. తర్వాత పుణ్యాల క్రాస్ నుంచి వచ్చేది స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ ఆపోజిట్లో క్రీడా ప్రాంగణం ఉంది. అక్కడ కంప్లీట్ ఈ పార్కింగ్ ప్లేసెస్ సార్. అది అన్ని చెక్ పోస్టులు కూడా అక్కడే ఉంటే లోపలికి వెహికల్స్ ఎక్కడ కూడా మనకు లోపలికి రావు సార్, అలో చేయం సార్. ఓన్లీ వీఐపీ పార్కింగ్ నుంచి అంతా కూడా మనకు అంత 1 km లోపే ఉంటుంది సార్. అరౌండ్ అంతా 1 km లోపలే. ఎందుకంటే నియరెస్ట్ ఇక్కడ 750 meters 500 కూడా ఉన్నాయి. టువర్డ్స్ గర్నపల్లి ట్యాగ్ చేసి పెట్టుకోవాలి. అవసరం ఉంటుంది కాబట్టి ఉమెన్ కోసం పెట్టాం సార్. అది అంటే ఫిగర్ ఏం లేదు, అవైలబిలిటీ ఉన్న మన కమిషనరేట్ నుంచి మనకు మనం ఇంకోటి మనకు నందీశ్వర దగ్గర లాస్ట్ టైం బస్ పాస్ డిపిఓ గారు కూడా వస్తారు సాయంత్రం. ఇది ఎంత ఫాగింగ్ మెషిన్, ఇది ఎంత వర్కౌట్ చేయాలి, ఎట్లా వస్తుంది, ఎంత వస్తుంది, ఎంతమందికి పంపిస్తారు, ఇప్పుడప్పుడు ఇది ఫాగింగ్ క్లీనింగ్ ఎప్పుడు చేస్తారని ఒకసారి వర్కౌట్ చేయాలి. ఇప్పుడప్పుడు ఇది ఫాగింగ్ క్లీనింగ్ ఎప్పుడు చేస్తారని ఒకసారి. గ్రామంలో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో వంగూరు మండలం పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో అమర జవాన్ యాదయ్య జ్ఞాపకార్థం బీసీ కమిటీ హాల్, గ్రంథాలయ భవన్ నిర్మాణాన్ని శంకుస్థాపన చేశారు. జెడ్పీటీసీ కేవీఎన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, సంఘాలు తదితరులు పాల్గొన్నారు. చూడు అది అది కొట్టాలని భయం అయితే తహసీల్దార్ గారు వచ్చిందా? సైడ్ జరిగితే మాకు ఫ్రీ ఉంటుంది. ముగ్గు దాటాలి ఎంకి అందరూ వస్తారు. ఎంకి జరిగే ముగ్గు దాటాలి భయం అయితే సైడ్ శంకరపేట మండలంలో కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయంలో ప్రజాపాలన 6 గ్యారెంటీ దరఖాస్తులను
ఆన్లైన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్న సిబ్బందిని సుమారు మండల పరిధిలోని గల పలు గ్రామాల నుండి 11,000 దరఖాస్తులు వచ్చినట్లుగా పెద్దశంకరంపేట మండలం ఎంపీటీఓ రఫీక్ ఉన్నీసా తెలిపారు. ఈ అప్లికేషన్ ప్రక్రియ మండలంలోని 18 సిస్టమ్లలో సిబ్బంది అప్లికేషన్ చేస్తున్నారని 17వ తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేస్తామని వారు తెలిపారు. ఈ ప్రక్రియ తమ సిబ్బందితో కలిసి పర్యవేక్షిస్తున్నట్లుగా ఎంపీటీఓ రఫీక్ ఉన్నీసా తెలిపారు. ఎండబలే ఎండబలే పట్టభద్రులు ఓటర్ నమోదు చేసుకునేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు కృషి చేయాలని, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు పరకాల నియోజకవర్గం ప్రధాన పాత్ర పోషించాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేషన్ ఓటర్ల నమోదు కార్యక్రమంపై పరకాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తీర్మాల్ మల్లన్న, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్యలతో కలిసి కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. గతంలో నా పైన పోటీ చేసినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి కానీ అలాగే టిఆర్ఎస్ పార్టీ కానీ 7 చెరువుల నీళ్లు దాపించారు మీరందరూ కలిసి. ఇవాళ పరకాల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి, కాంగ్రెస్ కార్యకర్త తల ఎత్తుకొని తిరగడానికి కారణం మీ కష్టం, మీ శ్రమ, మీ చెమట అని తెలియజేస్తా ఉన్నా. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి, మీ నాయకుల కృషి. మీరందరూ 10 సంవత్సరాల పాటు అణిచివేత గురై ఏం తిన్నారో ఏం చేసిరో గానీ అనేక కష్ట నష్టాలు కోర్చుకొని పనిచేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన బిడ్డ మన కోసం అక్కడ ముఖ్యమంత్రి ఆస్థానంలో కూర్చున్నందుకు, మీరంతా కలిసి కూర్చోబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీ కాళ్ళు కడిగి నెత్తిలో తల్లుకున్నా. ఇదంతే కాదు, రాబోయేటువంటి రోజుల్లో ఇందిరమ్మ రాజ్యం ఎట్లా ఉంటది, ఇందిరమ్మ రాజ్యంలో మన బతుకులు ఎట్లా మార్చుకోబోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా మీకు ఎమ్మెల్యే గారు మంచి నాయకుడు ఉన్నాడు, అనుభవజ్ఞుడైనటువంటి సీనియర్ నేత మీ అదృష్టం కొద్ది ఇక్కడికి రావడం జరిగింది. ఆయనే ఉన్న తర్వాత ఏ కార్యకర్త కూడా కష్టం రానివాడు. ఈ రేవూరి ప్రకాష్ అన్న తరఫున మేమందరం చెప్తున్నటువంటి గ్యారంటీ మాట ఇది. ఇక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఇవాళ ఎన్రోల్ చేయమని చెప్పండి, మన లీడర్లందరికీ చెప్పండి, ఓట్లు ఖచ్చితంగా ఎన్రోల్ చేయాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1,00,000 మెజార్టీతో మల్లన్న ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలనే మాట చెప్పింది. అందులో భాగంగానే ఇవాళ అన్నగారి సమయం తీసుకోవడం జరిగింది. ఇవాళ అందులో భాగంగా మనమంతా ఇక్కడికి వచ్చినాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక మండలిలో, అసెంబ్లీలో అంటే మన టైగర్ ఎట్లయినా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, మరి మండలిలో కూడా ఉండాలి కదా ఒకరు. అక్కడ చాలా మంది వాళ్ళని కూడా దులిపెట్టేవాళ్ళు ఒకరు ఉండాలి కదా. మరి ఆ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నా భుజాల మీదకి ఎత్తిండు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలను గౌరవిస్తూ, ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆదేశానుసారం మీ ముందు వచ్చి నిలబడ్డ. ఇవాళ మనం ఎన్ని ఓట్లు రిజిస్టర్ చేసుకుంటే అంత మెజార్టీ మనకు పెరుగుతుంది. పరకాల చైతన్యవంతమైన గడ్డ. ఈ గడ్డ మీద నుంచి కాంగ్రెస్ నాయకత్వానికి నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారి మాట చెప్తా ఉన్నా, ఇది తీర్మానం కాదు. ప్రతి బూత్ కార్యకర్త ఎవరైతే పనిచేసినారో ఆ బూత్ పరిధిలో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు,
డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఐడెంటిఫై చేసుకోవాలా. ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎప్పుడు 2020 సంవత్సరం నవంబర్ నాటికి డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలి. 2021, 22, 23లో పాస్ అయిన వాళ్ళు కాదు. 2000 నాటికి డిగ్రీ కంప్లీట్. మరి ఆ ఓట్లు అట్లే ఉన్నాయంటే లేవు. ప్రతిసారి కొత్తగా అప్లై చేసుకోవాల్సిందంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దాన్ని వెన్నట్టు చూసుకోవాలి. గౌరవ మండలాధ్యక్షులు కానీ పట్టణాధ్యక్షులు కానీ ఎంపీ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసుల కాంబినేషన్ లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలయ్యేందుకే ఈ సినిమా సిద్ధమైంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ తమ మూవీ టికెట్ ధరను పెంచేందుకే అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. మేకర్స్ రిక్వెస్ట్ ను సానుకూలంగా స్పందిస్తూ గుంటూరు కారం టికెట్ ధర పెంపుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ని థియేటర్లో టికెట్ పై 50 రూపాయలు పెంచుకునేందుకే ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్.